ఈ మధ్య పికిల్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో అందులో చికెన్ తొక్కు పికిల్ చేసుకుందాం, వచ్చేసేయండి. ముందుగా నేను చూపిస్తున్న స్పైసెస్ అన్నీ కూడా ఒక ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ప్యారలల్గా చికెన్ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి. ఒక 20-25 మినిట్స్కి బాగా బాయిల్ అయిపోతుంది. అండ్ మనం పక్కన పెట్టుకున్న స్పైసెస్ కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వన్స్ చికెన్ బాయిల్ అయిపోయిన తర్వాత కూల్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. దానివల్ల ముక్క అనేది తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ వన్స్ మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ముక్కల్ని నీట్గా తుంచుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న చికెన్ని బ్యాచెస్ వైజ్గా అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. మేక్ ష్యూర్ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, దానివల్ల ముక్క గట్టిగా అయిపోతుంది. మీడియంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. వన్స్ చికెన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఒక 5 మినిట్స్ సాటే చేసుకోండి. వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత అందులో చికెన్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ సాటే చేసుకుంటే సరిపోతుంది. అండ్ దాని తర్వాత మనం పక్కన పెట్టుకున్న గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అందులో యాడ్ చేసుకోండి. ఇది కూడా ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ దాని తర్వాత అందులో కొంచెం సాల్ట్, కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కూర కారం యాడ్ చేస్తున్నాను కాబట్టి కలర్ అంత తెలియట్లేదు. మీ దగ్గర పచ్చడి కారం ఉంటే యాడ్ చేసుకోండి. టేస్ట్ అండ్ కలర్ చాలా బాగుంటుంది. సో వన్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోండి. నేను నైట్ చేశాను కాబట్టి నైట్ అంతా వదిలేసాను. మార్నింగ్ మనకి ఏమైనా సాల్ట్ కానీ ఆయిల్ కానీ తక్కువైతే మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అదే టైంలో మనం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి, దానివల్ల ఎక్కువ కాలం ఉంటుంది. వన్స్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మీ దగ్గర గ్లాస్ జార్ ఉంటే అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 డేస్ బయట ఉంచండి. దానివల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా సెట్ అవుతుంది, బాగా ఊరుతుంది కూడా. అండ్ దాని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. బాయ్.